హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 80. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వచ్చింది ఎవరా అని విండో నుండి వచ్చిన వాళ్ళని చూసి అర్జున్ గుండెగినంత పనైంది. గుండె మీద చేసుకుని వీళ్ళకి తెలిసిపోయింది, ఇంటికి వచ్చేశారు. వీళ్ళు ఇక్కడి వాళ్ళు కూడా కాదు, ఏదోలా మేనేజ్ చేయటానికి వేరే దేశం వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుని లీలావతి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అర్జున్ వెళ్ళేసరికి కింద పడున్న లీలావతిని చూసి, దీనికేమైంది? నిన్న ఇలాగే కింద పడుకుంది, ఈరోజు ఇలాగే కింద పడుకుంది అని భార్య భుజం మీద చేయి వేసి తట్టి లేపుతాడు. ఎంత లేపినా లేవకపోయేసరికి పిచ్చి కోపం వచ్చి ఓ మగ్గు నీళ్లు తెచ్చి ఫోర్సుతో మొహం మీద కొట్టగానే ఆ అంటూ అరుస్తుంది లీలావతి. ఏంటండి ఇలా నీళ్లు గుమ్మరించారు? ఎంత భయపడ్డానో తెలుసా? అసలే రాత్రంతా భయంతో వణికిపోయాను. ఏంటి, ఎంత లేపినా లేవటం లేదు, అందుకే నీళ్లు కొట్టాను అంటాడు అర్జున్. రాత్రి ఆ కుటుంబం మొత్తం దయ్యాలుగా మారి నా మీదకి వచ్చారండి. మీరు చెప్తే నమ్మటం లేదు, వినండి. నిజంగా ఆ నందిత విక్రమ్ వాళ్ళు దయ్యాల్లాగా వచ్చి నన్ను భయపెడుతున్నారు. రాత్రి అయితే నాకు భయం వేస్తుంది అని ఇంకా ఏదో చెప్తుంటే, ఏ ఆపు, నీ ఏడుపు తర్వాత, ముందు నేను చెప్పింది చెయ్యి అని చెప్తాడు. అర్జున్ వెళ్ళి దాక్కుంటాడు. మీకు ఈ మధ్య నేనంటే అలసైపోయాను. నేనన్నా నా మాటలు విన్నా చిరాకు పడుతున్నారు. ఏదో ఒకరోజు వాళ్ళు దయ్యాలన్నీ మీ మీద కూడా పడతాయి, అప్పుడు అర్థమవుతుంది అని నోట్లో తిట్టుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళని చూడగానే సగం పక్క చిక్కిపోతుంది. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు అలా ఉన్నారు మరి. కండలు తిరిగిన దేహంతో రౌడీల్లాగా చూపులతోనే ప్రాణాలు తీసేలా ఉంటే ఎవరు కావాలి అని అడిగితే, అర్జున్ ఎక్కడా? అక్కడ మా ల్యాబ్ అంతా కాలిపోయింది, కొన్ని కోట్ల ఎక్విప్మెంట్ కాలిపోయింది, దానికి బాధ్యత ఎవరు? మేమిన్నాళ్ళు పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది అని వాళ్ళ భాషలో వాగుతున్నారు. వాళ్ళు తిట్టే తిట్లకి చెవులు పోయేలా ఉన్నాయి, రక్తాలు వచ్చేలా ఉన్నాయి అని ఏడుపు మొహం పెట్టి, నాకు తెలీదు, మా హస్బెండ్ వేరే ఊరికి వెళ్ళారు, వచ్చాక ఇన్ఫామ్ చేస్తాను అని చెప్తుంది. చెప్పు, వచ్చాక మా డబ్బులు మొత్తం కట్టాలి, లేదంటే మా దగ్గర వాడు సంతకాలు పెట్టిన పేపర్స్ ఉన్నాయి, జైలుకి పంపిస్తాం. ఇక్కడ కాదు, ఇండియాలో లాగా కాదు, మా లండన్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఒక్కసారి అందులోకి వెళ్ళటమే, రావటం ఉండదు. డబ్బు కడతాడో లేకపోతే లండన్ జైలు చూస్తాడో తేల్చుకోమని చెప్పు నీ హస్బెండ్కి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. అమ్మో, ఇప్పటికీ గండం గడిచింది అని బయటకు వస్తాడు అర్జున్. ఏంటి అర్జున్, ఏం జరిగింది? వాళ్ళేంటి అంతలా తిడుతున్నారు? నన్ను పంపించి నా మీద వాళ్ళు అరిచేలా చేశారు అని ఫ్రస్ట్రేట్ అవుతూ సోఫాలో కూర్చుంటుంది. ఏం చెప్పమంటావు నా బాధ అని జరిగింది మొత్తం చెప్తాడు. ఏమంటున్నారండి, అలా ఎలా జరిగింది? అన్ని లక్షలు ఎక్కడి నుండి తెస్తాం? వాళ్ళకిస్తే మనకేం మిగులుతుంది? మనం బయట రోడ్డు మీద పడాలిక. ఎవరైనా కావాలని చేశారా అని అనుమానంగా అడుగుతుంది. ఏమో, ఈ వెధవలు తాగి దున్నపోతుల్లా పడుకున్నారు, ఏం జరిగిందో కూడా తెలియనంత సోయి లేకుండా పడుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియటం లేదు. వాళ్ళన్నట్టు వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే జైల్లో పడేస్తారు. డబ్బులుంటే వేరే వాళ్ళకి తెలుస్తుంది. అది నల్ల డబ్బులు మొత్తం పెట్టి వేరే దగ్గర ల్యాండ్ తీసుకున్నా. ఇప్పుడు అది అమ్మితే అందరికీ డౌట్ వస్తుంది. ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుంటే అర్జున్ మైండ్లో రుద్ర స్ట్రైక్ అవుతాడు. అవును, ఇప్పుడు కంపెనీ పెట్టబోతున్నాం కదా, అందులో లాభాలు చాలానే వస్తాయి. ఒక్కసారి అందులో మనీ వస్తే వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఆ లాభంతో పోలిస్తే వీళ్ళకిచ్చేది జస్ట్ 1% కూడా కాదు. మళ్ళీ వాళ్ళు వస్తే కొన్ని డేస్ టైం అడిగితే సరిపోతుంది అని అనుకుంటాడు. అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే రుద్ర ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. టిఫిన్ చేశాక దియాతో మాట్లాడుతూ కూర్చుంటారు. మమ్మీ, బోర్ వస్తుంది మమ్మీ, బోర్ కొడుతుంది, ఏదైనా గేమ్ ఆడదాం అని గోల చేస్తుంటే, ఓకే, ఏం గేమ్ ఆడదాం అని దర్శిని అడుగుతుంటే, అని ఆలోచించి, కళ్ళకి గంతలు కట్టుకొని ఆడతాం కదా, ఆ గేమ్ ఆడదాం అని అంటుంది. ఓకే పద ఆడదామని అందరినీ తీసుకొని బయట ఉన్న ఖాళీ ప్లేస్కి తీసుకొని వెళ్తుంది. రుద్ర వాళ్ళు, మేము ఆడం, మీరు ఆడుకోండి అంటే, అదేం కుదరదు, మీరు కూడా ఆడాలి డాడీ, ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఓకే అని వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ముందు దియా కళ్ళకి క్లాత్ కడతారు. దియాని మధ్యలో వదిలి మిగతా వాళ్ళందరూ రౌండ్గా దియా చుట్టూ చేరుతారు. క్లాప్స్ సౌండ్ వింటూ ఫస్ట్ రోజిని పట్టుకుంటుంది. అబ్బా రాక్షసి, ఫస్ట్ నన్నే అవుట్ చేసావా
అని ముద్దుగా తిట్టి దియాకున్న క్లాత్ తన కళ్ళకి కట్టుకుంటుంది. వైదిక్ పర్ఫ్యూమ్ స్మెల్ తెలుసు కాబట్టి దాన్ని బట్టి వైదిక్ని అవుట్ చేస్తుంది. అబ్బా, కావాలని అవుట్ చేసావే నువ్వు, నాకు తెలుసు అని ఎవరు చూడకుండా రోజీ నడుము గిలుతాడు. అంటూ గిలిన చోట రుద్దుకుంటూ వైదిక్ వైపు గుర్రుగా చూస్తుంటే అల్లరిగా ఐవింగ్ చేసి కళ్ళకి గంతలు కట్టు అని రోజీ ముందు నిలబడతాడు. సడన్గా ఎందుకో వేదాకి కళ్ళు తిరిగినట్టు అనిపించి, బావా నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను అక్కడ కూర్చుంటా అని చెప్తుంటే, ఏమైంది శ్రీ, ఆర్ యూ ఓకే, లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అడుగుతుంటే, లేదు బావా, ఐఎమ్ ఓకే, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంతే, నువ్వు కంగారు పడకు అంటుంది. ఉండు, కొంచెం వాటర్ అన్నా జ్యూస్ అన్నా తీసుకొని వస్తాను అని వెళ్ళి తీసుకొని వచ్చి వాటర్ తాగించి, ఈ జ్యూస్ తాగు, కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది అన్నావు కదా అని తాగిస్తుంటే, ఇప్పుడు వద్దు బావా, తర్వాత తాగుతాను, ఇప్పుడు తాగాలని లేదు అని రుద్ర భుజం మీద తల పెట్టుకొని వాళ్ళు గేమ్ ఆడుతుంటే చూస్తూ ఉంది. తర్వాత ఏదో గుర్తొచ్చి ఫోన్ తీసుకొని ఏదో ఆర్డర్ పెడుతుంది. నెక్స్ట్ డే కొరియర్ అంటూ వస్తుంది. ఎవరు ఏం ఆర్డర్ చేయలేదు కదా అని నయని ఆలోచిస్తుంటే, నేనే ఆర్డర్ చేశాను నయని అని ఆర్డర్ తీసుకొని తర్వాత చెప్తాను అని రూమ్కి వెళ్తుంది. నైట్ రుద్ర పడుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవటానికి రెస్ట్ రూమ్కి వెళ్తుంది. బయటికి వచ్చేటప్పుడు తన కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. వెంటనే పడుకున్న రుద్ర దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. నిద్రలో ఉన్న రుద్రకి వేద కన్నీటి తడి తగలగానే టక్కున లేచి కూర్చుని లైట్ ఆన్ చేస్తాడు. వేదాన్ని చూసి, ఏమైంది మా అంటూ కంగారుగా వేదాన్ని చూస్తూ ఉంటాడు. కానీ వేద చెప్పలేకపోతుంది. ఏమైంది శ్రీ, స్టమక్ ఏమైనా పెయిన్గా ఉందా అని వేదాన్ని తడిమి చూస్తుంటే, అంటుంది. మరేమైంది, నాకు చెప్తేనే కదా తెలుస్తుంది, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అడుగుతుంటే తన గుప్పెట్లో దాచిన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ని చూపిస్తుంది. అప్పటి వరకు కంగారులో ఉన్న రుద్ర వేద చేతిలో ఉన్న కిట్ చూడగానే షాక్ అయిపోతాడు. వణుకుతున్న చేత్తో దాన్ని చేతిలోకి తీసుకొని పాజిటివ్ ఉండటం చూసి గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిజమా అన్నట్టు వేద వైపు చూస్తుంటే అని తల నిలువుగా ఊపుతుంది. అంతే, నెక్స్ట్ సెకండ్ వేదాన్ని గట్టిగా హక్ చేసుకొని మొహమంతా ముద్దలు పెడుతూ, నిజమా బంగారం, నమ్మలేకపోతున్నా, థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ గోయింగ్ టు పేరెంట్స్ సూన్ అంటూ గట్టిగా అరుస్తూ వేదాన్ని ముద్దులతో ముంచేస్తాడు. అసలు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు రుద్రాకి. హా బావా, మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం, తొందరలో అత్త మన దగ్గరికి రాబోతుంది, నాకు మాటలు కూడా రావటం లేదు అని రుద్రాన్ని గట్టిగా చుట్టుకుంటుంది. నువ్వు ఏడిస్తే ఎంత భయం వేసింది, ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు నువ్వు ఏడ్చేసరికి అంటుంటే, ఏమో ఆ టైంలో ఏడుపు వచ్చేసింది, అది ఏడుపో లేకపోతే తల్లి నవ్వబోతున్నా అన్న ఆనందంతో వచ్చే ఆనంద బాష్పాలో కూడా తెలీదు అని చెప్తుంటే, పిచ్చి పిల్ల అంటూ ముద్దుగా తిట్టి ఉమ్మ అని ముద్దు పెట్టి కళ్ళు తుడిచి వేద పొట్ట మీద ప్రేమగా తడుముతూ ముద్దు పెట్టుకొని, నువ్వు వస్తూనే మమ్మీని డాడీని సంతోషంలో నింపేశావు బంగారు తల్లి అని కొద్దిసేపు పొట్ట మీద పెదాలు నిలిపి, నీకు డౌట్ ఎందుకు శ్రీ, ఆ కిట్టు కూడా లేదు కదా మన ఇంట్లో అని రుద్ర అడుగుతుంటే, మధ్యాహ్నం నాకు కళ్ళు తిరిగినట్టు వీక్గా అనిపించింది కదా, అప్పుడు సడన్గా నాకు డేట్ మిస్ అవ్వడం గుర్తొచ్చింది, వెంటనే కిట్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, నువ్వు పడుకున్న తర్వాత చెక్ చేసుకున్నా, ఒకవేళ నీకు ముందే చెప్తే మళ్ళీ నెగిటివ్ వస్తే నువ్వు అప్సెట్ అవుతావు అనిపించింది, అందుకే ముందు చెప్పలేదు అని వేద చెప్తుంటే, వేదాన్ని కిస్ చేసి పద అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలి అని వేదాన్ని 2 చేతులతో ఎత్తుకొని వెళ్తుంటే, అబ్బా బావా, రేపు మార్నింగ్ చెప్దాంలే, వాళ్ళు పడుకొని ఉంటారు కదా అని చెప్తున్నా కూడా, లేదు ఇప్పుడే నా హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకోవాలి అని స్టెప్స్ దిగుతున్న రుద్ర మెడ చుట్టూ చేతులు వేస్తుంది. హాల్లో ఉండి అందరిని పిలుస్తాడు. ఓ కేక వేయగానే అందరూ హాల్లోకి వచ్చి, ఏమైంది అని అడుగుతుంటే, రే బామ్మర్ది, నువ్వు మామవి కాబోతున్నావు, నేను ఫాదర్ని కాబోతున్నాను అంటూ వేదాన్ని ఎత్తుకొని రౌండ్గా తిప్పుతూ చెప్తాడు. ఒక్క నిమిషం రుద్ర ఏం చెప్పాడో నిద్ర మత్తులో అర్థం కాలేదు. కానీ రుద్ర ఫాదర్ అవ్వబోతున్నా అనగానే అందరి మొహాళ్ళు మతాబుల్లా వెలిగిపోతాయి. నువ్వు చెప్పేది నిజమా బావా అంటూ ముందుకొస్తాడు వైదిక్. వేదాన్ని కిందికి తిప్పి, హా బామ్మర్ది, నీ మీసాలు లాగటానికి నా బుల్లి ప్రిన్సెస్ వచ్చేస్తుంది అని గట్టిగా చెప్తుంటే, చెల్లిని హక్ చేసుకుని, కంగ్రాట్స్ మా వెదుగాడు అప్పుడే ఇంత పెద్దగా ఎప్పుడయ్యాడో అని కొంచెం ఎమోషనల్ అవుతాడు. స్వీటీ అభి కూడా వచ్చి, అన్నయ్య వావ్, చాలా హ్యాపీగా ఉంది, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు,
నాకు కోడలు రాబోతుంది అని రుద్రాని హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్తారు. ఆదిత్య, దర్శిని, విక్కీ, నయని వాళ్ళు కూడా రుద్రకి, వేదకి కంగ్రాట్స్ చెప్తారు. అందరికీ ఆ న్యూస్ వినగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది. దర్శిని వెంటనే కిచెన్లోకి వెళ్ళి స్వీట్స్ ఉంటే తెచ్చి వేదాకి, రుద్రకి పెడుతుంది. అందరూ నోరు తీపి చేసుకొని రుద్ర, వేద చుట్టూ చేరిపోతారు. వాళ్ళ చుట్టూ హ్యాపీనెస్తో డాన్స్ చేస్తుంటే వేద వాళ్ళ ఆనందం చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ పొట్ట మీద చేయి పెట్టుకొని, నువ్వు ఇంకా రాకముందే ఇంతమంది మొహంలో సంతోషం నింపేశావు బంగారం. నువ్వు వచ్చాక కూడా అందరూ హ్యాపీగా ఉండేలా చూడాలి బంగారం అనుకుంటుంది. డాడీ వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పాలి అని వినోద్ వాళ్ళకి వీడియో కాల్ చేస్తారు. రుద్ర నుండి ఇంత నైట్ కాల్ వచ్చేసరికి అక్కడ వినోద్ వాళ్ళు భయపడుతూనే లిఫ్ట్ చేసి, హలో రుద్ర, అంతా ఓకేనా అని కంగారుగా అడుగుతుంటే, మామ నువ్వు టెన్షన్ పడకు, ఒక్కసారి నలుగురు హాల్లోకి రండి, మీకు ఒక విషయం చెప్పాలి అని ఆనంద్, ఇందు వాళ్ళని కూడా పిలవమని చెప్తాడు. అలాగే ఒక నిమిషం అని వాళ్ళని కూడా పిలిచి, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని అడిగితే, మీరు అమ్మమ్మ తాత కాబోతున్నారు అని చెప్తాడు. వాళ్ళ మొహాల్లో కూడా ఆశ్చర్యం ప్లేస్లో సంతోషం కనిపిస్తుంది. గుండె నిండా సంతోషంతో నిజమా రుద్ర అని అడుగుతారు. ఇదిగో మీ కూతురితో మాట్లాడండి అని ఫోన్ వేదాకి ఇస్తాడు. నిజమా బంగారు తల్లి? చాలా సంతోషం తల్లి. మొన్నే నా గుండెల మీద ఆడుకున్న నా కూతురు ఇప్పుడు తనకే ఒక పాపాయి రాబోతుంది. ఇంత పెద్దగా ఎప్పుడైంది నా బంగారం అని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే వనుజ ఫోన్ తీసుకొని, నా బంగారు తల్లి, నా వజ్రాల మూట, ఎంత మంచి వార్త చెప్పావు, నేను అక్కడే ఉంటే బాగుండేది అని అంటుంటే, కొన్ని రోజులు అంతే కదా అమ్మా, వచ్చేస్తారు కదా మీరు కూడా. ఆనంద్, ఇందుగార్లతో కూడా మాట్లాడుతుంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఏ పని చేయకు తల్లి, మంచిగా తిను, నీకేది తినాలనిపిస్తే అది తిను సరేనా. నేను వచ్చాక నీకు స్వీటీకి దగ్గరుండి బలమైన ఆహారం వండి పెడతా అని కూతురికి 100 జాగ్రత్తలు చెప్తుంది. రుద్ర, వేదని ఇక్కడికి పంపించేస్తావా నాన్న? అక్కడే ఉంటే ఎందుకో భయంగా ఉంది అంటే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని కొంచెం భయంగా వనజ గారు భయపడుతుంటే, అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి, కొన్ని డేస్ అంతే, మీరు కూల్గా ఉండండి, మీ కూతురికి నా కూతురికి ఏం కాకుండా నేను చూసుకుంటా అని రుద్ర హామీ ఇచ్చేసరికి, సరే జాగ్రత్త నాన్న, ఇద్దరు కడుపుతో ఉన్నారు, వాళ్ళని ఓ కంట కనిపెట్టుకొని ఉండండి, సరే ఉంటాను అని వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. సరే అందరూ నిద్ర డిస్టర్బ్ అయింది కదా, వెళ్ళి పడుకోండి అని రుద్ర అంటుంటే, అదేం లేదు రుద్ర, డిస్టర్బ్ ఏం కాలేదు, ఇంత మంచి గుడ్ న్యూస్ కన్నా నిద్ర ఎక్కువ అని గుడ్ నైట్ చెప్పి రేపు పార్టీ చేసుకోవాలి అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. వేదాన్ని ఎత్తుకొని వెళ్తుంటే, ఏంటి బావా ఇలా ఎన్ని టైమ్స్ ఎత్తుకుంటావు, మరీ అంత సుకుమారం ఏమి వద్దు, నేను బాగానే ఉన్నాను, కొన్ని మంత్స్ తర్వాత స్టెప్స్ ఎక్కకూడదు కానీ ఇప్పుడు ఎక్కితే ఏం కాదు అని వేద చెప్తున్నా కూడా, నాకు అదంతా తెలీదు, నేను ఒప్పుకోను నువ్వు స్టెప్స్ ఎక్కడానికి, నేనున్నాను కదా, నేనే తీసుకొని వెళ్తాను, నేను లేనప్పుడు కింద రూమ్స్ యూస్ చేసుకో అని రూమ్కి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. నిన్నెత్తుకుంటే నా కూతుర్ని ఎత్తుకున్నట్టు అవుతుంది, సో నువ్వు కాదు అనొద్దు బంగారం అని వేద బుగ్గలు లాగి, అత్తయ్య అడిగింది కదా, వెళ్తావా మరి, నేను ఇక్కడ పని చూసుకొని వస్తాను అని అడుగుతుంటే, నో నో బావా, నేను కూడా నీతో పాటే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, నువ్వున్నావు కదా నన్ను చూసుకోవటానికి, ఇంకా నాకేం భయం అంటూ రుద్రాని హక్ చేసుకొని చెప్తుంది. అమ్మ అని నుదుటిన ముద్దు పెట్టుకొని వేదాని తన ఎదు మీద పడుకోబెట్టుకొని ఇద్దరు రాబోయే కూతురు కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. బావా పాప అని ఫిక్స్ అయ్యావా, ఒకవేళ బాబు పుడితే అని కళ్ళెగరేస్తుంది. ఏముంది, నెక్స్ట్ పాపకి ప్లాన్ చేస్తాను అని వేదాన్ని దగ్గరికి తీసుకుంటాడు. చిన్నగా బ్లష్ అవుతూ, అమెరికాలో ఉంటే పాపో బాబో తెలిసిపోయేది, స్వీటీకి నాకు ఇండియాకి రాగానే ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదంటే ఈ పాటికి ఎవరో తెలిసిపోయేది అని వేద అంటుంటే, ఇట్స్ ఓకే, ఈ థ్రిల్ కూడా బాగుంటుంది, డెలివరీ టైంలో ఎవరు పుడతారు అని ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడు, ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఇంటికి రాగానే ఈ గుడ్ న్యూస్ తెలిసింది, మమ్మీ డాడీ ఆశీస్సులు మన మీద ఉన్నాయి, వాళ్ళు కూడా మన దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలని ఎదురు చూసారేమో, ఈ ఇంట్లో పుట్టి ఇక్కడే పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు మన బేబీ కూడా రాబోతుంది, ఐఎమ్ సో హ్యాపీ శ్రే అని ఇద్దరు పుట్టబోయే బేబీ గురించి కలలు కంటూ ఆ రోజు నిద్రను కూడా మర్చిపోతారు. ఆనందంతో నిద్ర కూడా పట్టదు వాళ్ళకి. ఉదయం ఎప్పుడో రుద్రతో మాట్లాడుతూ నిద్రలోకి జారుతుంది. వేద బుగ్గ మీద చేయి వేసి, మోస్ట్ మెమరబుల్ డే శ్రీ,
ఎన్నాళ్ళు పడిన కష్టం ఈ ఒక్క హ్యాపీనెస్తో పోగొట్టావు బంగారం. నువ్వు మన బేబీ. ఆ ఊహే ఎంత బావుంది అని వేద పొట్ట మీద ముద్దు పెట్టుకొని, తొందరగా వచ్చేయి బంగారు తల్లి, నీకోసం డాడీ వెయిట్ చేస్తున్నాడు అని కొద్దిసేపు కూతురుతో కబుర్లు చెప్పి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు. అప్పటికే ఆదిత్య, అభి, విక్కీ, వైదిక్ అందరూ ఉండటంతో బయట గార్డెన్లో తిరుగుతూ ఎక్కువ లేట్ చేయకుండా చెక్ పెట్టాలి అనుకుంటున్నాం. వాడికి టైం ఇస్తే ఈ లోపల వాడికి నిజం తెలిసిన తర్వాత రిస్క్లో పడటం ఎందుకు? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని అభి వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. అనుకున్నట్టుగానే అర్జున్కి ఇన్ఫామ్ చేస్తాడు. ఈరోజు సిగ్నేచర్ కోసం వాళ్ళని పిలిపించి రెడీగా ఉండండి. మేము మీకు పార్టీ ఇస్తాం. అక్కడ మీరు వాళ్ళని తీసుకొని వస్తే పేపర్ వర్క్ చూద్దామని చెప్పగానే ఓకే ఓకే, నాకు కూడా చాలా తొందరగా ఉంది. ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత మంచిది అని ఎక్సైట్ అవుతూ ఉంటాడు అర్జున్. ఈవినింగ్ ఊరుకు దగ్గరలో ఉన్న చిన్న ప్లేస్లో పార్టీ కోసం ఏర్పాటు చేస్తాడు రుద్ర. అర్జున్ అన్నట్టుగానే భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళని తీసుకుని అక్కడికి వస్తాడు. హాయ్ మిస్టర్ అర్జున్, కమ్ సిట్, హ్యావ్ ఎ డ్రింక్, తర్వాత ఈ పని చూద్దాం అని ముందు డ్రింక్ తీసుకోండి అని వాళ్ళకి ఇస్తాడు. అర్జున్కి డ్రింక్స్ అంటే ప్రాణమయ్యే, ఫుల్గా తాగుతాడు. అర్జున్తో వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ డ్రింక్ చేస్తారు. ఇంకా లేట్ అవుతుంది, మీరు సిగ్నేచర్ పెడితే ఇంటికి వెళ్తాం అని రుద్ర పేపర్స్ అర్జున్ ముందు పెట్టి, మీ అబ్బాయి అన్నీ చదివాడు, మీరు కూడా చదవాలి అనుకుంటే చదువుకోండి అంటాడు. కొడుకు చదివాడు కదా, ఇంకేంటి, అయినా కూడా చదవాలంటే నా కళ్ళు కనిపించాలి కదా, నా కళ్ళు మొత్తం తాగితే మూతలు పడతాయి అనుకొని వాళ్ళ చేత సంతకాలు పెట్టించి రుద్ర పెట్టమన్న దగ్గర అర్జున్ కూడా సంతకాలు పెడతాడు. థ్యాంక్స్ మిస్టర్ అర్జున్, హ్యావ్ ఎ నైస్ డే. మీరు కార్ డ్రైవ్ చేసేలా లేరు, మీ డ్రైవర్తో జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడు. ఓకే మిస్టర్ అయాన్ అంటూ తాగిన మత్తులో తూలుతూ వెళ్ళి కారులో కూర్చొని వెళ్తాడు. అర్జున్ వెళ్ళగానే అభి, రుద్ర హైఫై ఇచ్చుకొని ఎస్ సక్సెస్, ఇక చూడు వీడికి దిమ్మ తిరిగి షాకులు తగులుతాయి అనుకుని నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ డే దియా లేచి కళ్ళు నలుపుకుంటూ వేద దగ్గరికి వెళ్ళి వేద ఒళ్ళో కూర్చొని వేద మెడ చుట్టూ చేతులు వేసి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటుంది నిద్ర కళ్ళతో. గుడ్ మార్నింగ్ దియా బంగారం అంటూ ముద్దు చేస్తుంటే, అక్క దియాని అలా కూర్చోబెట్టుకోకు, మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది, వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, దియాని నేను చూసుకుంటా అని చెప్తుంది దర్శిని. ఎందుకు మమ్మా అని క్యూట్గా అడుగుతుంది దియా పాప. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ బొజ్జలో ఇంకో చిన్న పాప ఉంది బంగారం, అందుకే నువ్వు కూర్చుంటే మమ్మీ బొజ్జలో ఉన్న పాపకి ఇబ్బంది అవుతుంది కదా అని దియాకి అర్థమయ్యేలా చెప్తుంది దర్శిని. హాయ్ మమ్మీ, నిజమా నీ పొట్టలో పాప ఉందా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. బంగారం, నీకు తొందరలో చెల్లి రాబోతుంది బంగారం, నువ్వు చెల్లితో ఆడుకుంటావా మరి అని అడుగుతుంది దియా హెయిర్ సెట్ చేస్తూ. హా మమ్మా ఆడుకుంటా అని కళ్ళు తిప్పుతూ చెప్తుంది. చెల్లి ఎప్పుడొస్తుంది మమ్మీ, ఇంత చిన్న బొజ్జలో చెల్లి ఎలా ఉంది, పాపం కదా అని వేద పొట్ట మీద తన చిన్ని చేయి వేసి అడుగుతుంటే హహా అని నవ్వుతూ, ఇప్పుడు చెల్లి చిన్నగా ఉంటుంది బంగారం, కొన్ని డేస్ తర్వాత వస్తుంది, అప్పుడు నువ్వు చెల్లిని బాగా చూసుకోవాలి, ఇద్దరూ ఆడుకోవాలి, స్కూల్కు వెళ్ళాలి, ఓకే అంటూ చెప్తుంటే హా మమ్మీ నేను బాగా చూసుకుంటా, నా టాయ్స్ అన్నీ కూడా చెల్లికి ఇస్తాను అని ముద్దుగా చెప్తుంటే, నా బంగారం, నాకు తెలుసు నా దియ బంగారం గుడ్ గర్ల్, మమ్మీ ఫ్రెష్ చేయిస్తుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని దర్శనికి ఇస్తుంది. దర్శని దియాని తీసుకొని వెళ్ళి ఫ్రెష్ చేయించి రెడీ చేయిస్తుంది. ఈరోజు చిన్నగా పార్టీ చేసుకుందాం బావా ఈ హ్యాపీ మూమెంట్లో అంటూ అందరికీ ఏమేమి కావాలో అడిగి ఆర్డర్ చేస్తాడు వైదిక్. అభి స్వీటీకి టాబ్లెట్స్ ఇచ్చి అక్కడి వర్క్ ఇక్కడి నుండే చూస్తూ ఉంటాడు. రుద్ర మాత్రం అర్జున్కి ఎలా చెక్ పెట్టాలో అలా ప్లాన్ వేస్తూ దానికి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ విన్నారుగా, ఇది ఈరోజు స్టోరీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.